ఉంది కొద్దిగా. ఎక్సెప్ట్ చాలా మంది మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ ఉంటే కనుక వాళ్ళు క్వశ్చన్ అడగండి. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు ఇదిగో ఇలా స్టార్టింగ్ జీరా స్టార్టింగ్ అని వస్తుందండి. టామ్ క్యాట్ అప్ అయిన తర్వాత జీరా స్టార్ట్ అని వస్తుంది. ఈ స్టార్ట్ అని వచ్చిన తర్వాత మీరు ఇక్కడ యాక్సెస్ చేస్తే మీకు జీరా వర్క్ అవుతుంది. లోకల్ హోస్ట్ :8080 ఇవ్వండి. అక్కడ జీరా స్టార్టింగ్ వచ్చిన తర్వాత దెన్ మనం లోకల్ హోస్ట్ 8080కి వెళ్ళాలి. బ్రౌజర్ లో మీరు లోకల్ హోస్ట్ :8080 ఇస్తే మీకు అప్ అవుతుంది. షూర్ అండి. అక్కడ మనకి ఇనిషియల్ సెటప్ ఒకసారి మరి వీడియో ఫాలో అవ్వండి. ఇనిషియల్ సెటప్ మనం ఏం చేసామో అది. దాన్ని బట్టి మీరు ఒక అడ్మిన్ యూజర్ని క్రియేట్ చేసి లాగిన్ అయిపోండి. మిగతాదంతా మామూలు. షూర్ అండి. ఇక్కడ నేను ఒక ప్రాజెక్ట్ సెటప్ చేస్తున్నానండి. సో మీకు కీ అంటే తెలుసు కదా, డేటాబేస్ లో సేవ్ అవ్వడానికి ఒక యూనిక్ కీ తోటి వాళ్ళు పాయింటర్ అవుతుంది అనమాట. యూనిక్ కీ తోటి మనం క్రియేట్ చేసే ఇష్యూస్ అని అక్కడ టేబుల్స్ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. సో ఇది మనకి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఇక్కడ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్, ఇది అడ్మిన్ స్పెసిఫిక్ అండి. ఇది జనరల్ యూజర్స్ కి ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కానీ ఈ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్ కానీ కనిపించదు. ఇది మనకి అడ్మినిస్ట్రేషన్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ యొక్క ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేంజ్ చేయాలి, కాన్ఫిగరేషన్స్ లో కస్టమైజ్ చేయాలి అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కి వెళ్ళాలి. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ నార్మల్ యూజర్ మీకు డిఫరెంట్ గా ఉంటుందండి. ఆ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్ కనిపించవు. ఒక్కసారి మీకు కావాలంటే నేను ఒక్కసారి చూపిస్తాను. ఇది అడ్మిన్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నార్మల్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవుతాను. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. డిస్టర్బెన్స్ ఉందండి వినోద్ గారు. ఒకసారి ఎవరో సాత్విక్ 3 అనుకుంటా, మ్యూట్ చేయండి ఒకసారి. చెప్పండి. హలో, ఒకసారి డిస్టర్బెన్స్ ఉందండి. వస్తున్నట్టుందని మ్యూట్ చేయండి. అటు సైడ్ నుంచి వస్తుందండి. నేను అల్లోనే ఉన్నా. అటు సైడ్ నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంక ఇప్పుడు ఓకే కదా? చూడండి, ఇప్పుడు నేను అదే ప్రాజెక్ట్కి వెళ్తాను. డ్యూయల్ ప్రాజెక్ట్స్. ఇది నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కానీ ఇక్కడ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్ కానీ లేవండి. వీళ్ళు నార్మల్ యూజర్స్. వీళ్ళు డెవలపర్ కావచ్చు, టెస్టర్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, స్క్రమ్ మాస్టర్ కావచ్చు. దే ఓన్లీ హ్యావ్ క్రియేట్ పర్మిషన్ మాత్రమే ఉంటుందండి. వాళ్ళ స్టోరీస్ కానీ బగ్స్ కానీ డిఫెక్ట్స్ కానీ రేస్ చేయగలరు. దాన్ని ఒక స్టేటస్ నుంచి ఇంకో స్టేటస్ కి మార్చగలరు యాజ్ ఏ నార్మల్ యూజర్. కానీ అడ్మిన్ మనం పర్మిషన్స్, కాన్ఫిగరేషన్స్ అన్ని యాజ్ అన్ అడ్మిన్ గా మనం సెట్ చేస్తాం. వాళ్ళ రోల్ జస్ట్ లాగింగ్ ద బగ్స్ కానీ, లాగింగ్ ద డిఫెక్ట్స్ కానీ, వర్కింగ్ ఆన్ ద యూజర్ స్టోరీస్ కానీ అడ్మిన్ వచ్చేసి ఈ కాన్ఫిగరేషన్స్ అంతా అడ్మిన్ చూసుకుంటాడండి. మనం కాన్ఫిగర్ చేసిన సిస్టమ్స్ లో అడ్మిన్ కాన్ఫిగరేషన్ కదండి. చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో ఇక్కడ నాకు మీ రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది, మనం కాన్ఫిగర్ చేసింది అడ్మిన్ లోనేనండి. ఒకవేళ మామూలు యూజర్ చేయాలనుకుంటే ఎట్లా చేయొచ్చు అన్నట్టు? ఏంటండి, యూజర్ గానా? యూజర్ గా పర్మిషన్ మనం ఇస్తే చేయొచ్చు అండి. వాళ్ళు ఆ పర్మిషన్ మనం ఇవ్వం. సో మనకి రియల్ టైమ్ లో ఏంటంటే మనం ప్రాజెక్ట్ ఎవరైనా మనం చేయమన్నా కానీ వితౌట్ అప్రూవల్ మనం కూడా చేయం కదండి. దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ అన్ అప్రూవల్ ఫ్రమ్ మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ ఉండాలి. ఈ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఏంటి,
జస్ట్ ఆడుకోవడానికి అయితే చేయలేరు కదా! ప్రాజెక్ట్స్ అన్ని సింపుల్‌గా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. సో, ఆహా! అంటే ఒక ప్రాసెస్ అయితే రన్ అవుతా ఉంటది. ఆ ప్రాసెస్ మనం మామూలుగా మన సిస్టమ్‌లో యాహ్! మామూలుగా మనం దీనికి ప్రాక్టీస్ అన్నట్టు చేయడానికి ఎలాగని? ఇప్పుడు మీ ఇక్కడికెళ్ళేసి క్రియేట్ ఏ ప్రాజెక్ట్ కొట్టండి. క్రియేట్ ఏ ప్రాజెక్ట్ కొట్టి ఈ టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ కొడితే మీకు ప్రాజెక్ట్ నేము, ప్రాజెక్ట్ కీ వస్తుంది. అది డిఫాల్ట్‌గా ఈ సెటప్ వచ్చేస్తుంది ప్రాజెక్ట్‌కి. ఓకే. ఓకే. సో, ఇక్కడ డిఫాల్ట్‌గా ఏమొచ్చింది మనకి ఇష్యూ టైప్స్, వర్క్ ఫ్లోస్ డిఫాల్ట్‌గా కొన్నొచ్చినియండి. ఇక్కడ మనకి రియల్ టైమ్‌లో ఏమడుగుతారంటే నాకు బగ్ ఒద్దు, డిఫెక్ట్ కావాలని అడుగుతారు. మనం ఏం చేస్తామంటే ఇది ఇది ఇష్యూ టైప్ స్కీమ్ అండి. ఇష్యూ టైప్ స్కీమ్ ఏంటంటే మల్టిపుల్ ఇష్యూస్ విల్ బి అసోసియేటెడ్ టు ఇష్యూ టైప్ స్కీమ్ అండ్ వన్ ఇష్యూ టైప్ స్కీమ్ ఈస్ అసోసియేటెడ్ టు వన్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్‌కి ఎట్ ఎ టైమ్ ఒక స్కీమ్ మాత్రమే అసోసియేట్ అయ్యి ఉంటుందండి. ఆ స్కీమ్‌లో ఎన్నైనా ఇష్యూ టైప్స్ ఉండొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ యూ కెన్ ఇప్పుడు మనం జనరల్‌గా డీమార్ట్‌కెళ్ళాం. మనకు కావాల్సింది పిక్ చేసుకుంటాం. ఒక బాస్కెట్ తీసుకొని. మనకు కావాల్సింది పిక్ చేసుకొని బిల్ చేసేస్తాం. అట్లాగే ఇక్కడ కూడా దేర్ విల్ బి మల్టిపుల్ ఇష్యూ టైప్స్ ఇన్ ద ఇన్‌స్టెన్స్. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఎడిట్ ఇష్యూ టైప్స్ అని ఎడిట్ చేస్తాను. మన ప్రాజెక్ట్‌కి మన ఇష్యూ టైప్ స్కీమ్, ఇష్యూ టైప్స్ ఫర్ కరెంట్ స్కీమ్‌లో ఇవున్నాయండి. మనకి డిఫాల్ట్‌గా వచ్చినియి ఇవి. కానీ ఓవరాల్‌గా ఇన్‌స్టెన్స్‌లో ఇవి కాకుండా ఇవి గూడా ఉన్నాయి. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే బగ్ తీసేస్తున్నాం. ఇన్ ప్లేస్ ఆఫ్ బగ్ దే వాంట్ డిఫెక్ట్ టు రేజ్. వాళ్ళు డిఫెక్ట్ రేజ్ చేయమన్నప్పుడు మనం డిఫెక్ట్‌ని కాన్ఫిగర్ చేసి సేవ్ చేస్తాం. సేవ్ ఓకే. చేస్తే ఇప్పుడు మన ప్రాజెక్ట్‌లో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ బగ్ ఉంది గదా! మన ప్రాజెక్ట్‌లో ఇప్పుడు ఏమైంది డిఫెక్ట్ వచ్చింది. సో, దేర్ విల్ బి ఎన్ నంబర్ ఆఫ్ ఇష్యూ టైప్స్ ఇన్ ఎన్ ఇన్‌స్టెన్స్. ఇన్‌స్టెన్స్‌లో చాలా ఇష్యూ టైప్స్ ఉంటాయి. కానీ మన పర్టిక్యులర్ ఇష్యూ టైప్ స్కీమ్‌లో మనకి ఏ ఇష్యూస్ కావాలో మన ఇష్యూ టైప్ స్కీమ్‌లో ఆ ఇష్యూస్‌ని పెట్టేసుకొని దాన్ని ప్రాజెక్ట్‌కి అసోసియేట్ చేస్తాం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఓన్లీ ఏమన్నా డౌట్? ఆ అవైలబుల్ ఇష్యూ టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం ఇందులో పెట్టగలమండి. అడిషనల్‌గా ఇంకేమైనా మీకు అడిషనల్ కావాలనుకోండి అదేమైనా మీరు యెస్. చేయగలుగుతారా? ఓకే. వెరీ గుడ్ డౌట్. వెరీ గుడ్ డౌట్. ఇప్పుడు నేను ఈ మన ఇష్యూ టైప్‌ని ఓపెన్ చేశానండి వేరే ట్యాబ్‌లో. మన ఇష్యూ టైప్‌లో యాక్షన్స్‌లోకెళ్తే ఇక్కడ ఎడిట్ ఇష్యూ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరేమంటున్నారంటే ఇది ఇన్‌స్టెన్స్‌లో మన దగ్గరున్న ఇవి కాకుండా ఎక్స్‌ట్రాగా మన ఇన్‌స్టెన్స్‌లో ఇవున్నాయి. ఈ ఇష్యూ టైప్స్. ఇవి అవ్ కాకుండా ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే యెస్ హ్మ్. యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం సెరిమోనీ అని కొత్త ఇష్యూ టైప్ నేనొకటి యాడ్ చేస్తున్నాను. అదేంటి స్టాండర్డ్ ఇష్యూ టైపా? సబ్ టాస్క్. ఇప్పుడు స్టాండర్డ్ ఇష్యూ టైప్‌కి, సబ్ టాస్క్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక స్టోరీ ఉందండి. ఒక స్టోరీలో ఒక పర్టిక్యులర్ వర్క్ జరగాలంటే, దాన్ని సబ్ టాస్క్ చేస్తేనే ఆ పర్టిక్యులర్ స్టోరీలో వర్క్ అవుతుంది అన్నప్పుడు, మనం ఆ సబ్ టాస్క్‌ని క్రియేట్ చేస్తాం. ఆ పర్టిక్యులర్ స్టోరీకి. సో, అది డిఫరెన్స్ అన్నమాట. సో, ఇక్కడ మనకేంటి సెరిమనీ అనేది ఒక స్టాండర్డ్ ఇష్యూ టైప్‌గా నేను తీసుకుంటున్నాను. తీసుకొని ఒక సెరిమనీ క్రియేట్ చేశాను. చూడండి. అడిషనల్‌గా ఇవి ఉన్న ఇష్యూ టైప్స్ కాకుండా కూడా అడిషనల్‌గా వేరే ఇష్యూ టైప్‌ని కూడా నేను యాడ్ చేయగలుగుతున్నా. ఇప్పుడు ఓకే. ఓవరాల్‌గా మీకు మన ఇన్‌స్టెన్స్‌లో ఏమేమి ఇష్యూ టైప్స్ అవైలబుల్‌గా ఉన్నాయంటే, అడ్మిన్ కన్సోల్‌లోకెళ్తాం. ఇష్యూస్‌లోకెళ్తాం. ఇష్యూస్‌లో ఇష్యూ టైప్స్ క్లిక్ చేయండి. ఇవి ఓవరాల్‌గా మన దగ్గర ఉన్న ఇష్యూ టైప్స్ అండి. అనాలిసిస్ టాస్క్, బగ్, సెరిమనీ. నేను సెరిమనీ 2 క్రియేట్ చేసినట్టున్నాను. సారీ. నేను ఇంకొకటి కొత్తది ఫీచర్ క్రియేట్ చేస్తాను ఇష్యూ టైప్. ఫీచర్ అనేది మన ఇన్‌స్టెన్స్‌లో అవైలబుల్‌గా ఉంటది. ఇప్పుడు మనకి ఫీచర్ అనేది ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే చూడండి. ఒక్క నిమిషం. ఇక్కడ సెరిమనీ అని ఒకటి క్రియేట్ చేశాను గదా! అవునండి. ఇక్కడ నేను ఫీచర్ కూడా వచ్చింది చూడండి. ఆ! యాహ్! అంటే ఇక్కడ ఓవరాల్‌గా ఎంటైర్ ఇన్‌స్టెన్స్‌లో మనకి ఏమేమి ఇష్యూ టైప్స్ అవైలబుల్ ఉన్నాయో, ఇక్కడ మనం ఇష్యూ టైప్స్‌లో చూడొచ్చు అడ్మిన్ కన్సోల్‌లో. ఇక్కడ చూడటం ఏంటంటే, ఇక్కడ ప్రాజెక్ట్ అడ్మిన్ సెట్టింగ్స్‌లో ఏంటంటే, మన పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లో ఏమేమి ఉన్నాయి అనేది మాత్రం ఇక్కడ చూడొచ్చు. ఓకే. డిఫరెన్స్ అర్థమవుతుందా? యాహ్!
అక్కడ ఇప్పుడు మన ప్రాజెక్ట్‌లో ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి. మనం మోడిఫై చేయాలంటే మన పర్టిక్యులర్ ఇష్యూ టైప్ స్కీమ్‌ని ఎడిట్ చేయాలి. ఇక్కడికొచ్చి ఎడిట్ చేయాలి. లేదు నేను ఒక డిఫరెంట్ ఇష్యూ టైప్ స్కీమే వాడతాననుకుంటే యూజ్ డిఫరెంట్ ఇష్యూ టైప్ స్కీమ్ అంటే మన ఇన్‌స్టెన్స్‌లో ఇష్యూ టైప్ స్కీమ్స్ ఏమున్నాయో మొత్తం ఇవన్నీ చూపిస్తది. ఇవి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వాడుకోవచ్చు. సేమ్ ఇష్యూ టైప్ స్కీమ్. అవన్నీ ఓవరాల్‌గా ఇన్‌స్టెన్స్‌లో ఏ ఇష్యూ టైప్ స్కీమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మళ్ళీ అడ్మిన్ కన్సోల్‌లోకెళ్ళి ఇష్యూస్‌లోకెళ్తే ఇష్యూ టైప్స్ ఉన్నాయి. మన దాని కింద ఇష్యూ టైప్ స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక కొత్త ఇష్యూ టైప్ స్కీమ్‌ని యాడ్ చేస్తానండి. ఇష్యూ టైప్ స్కీమ్ పేరు వచ్చేసి ఆహ్, ఫస్ట్ ప్రాజెక్ట్ 1 లేకపోతే ఆల్రెడీ అది వచ్చేసింది కాబట్టి అజైల్ ఇష్యూ టైప్ స్కీమ్ అన్నాను. నేను ఒక ఇష్యూ టైప్ స్కీమ్‌ని క్రియేట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి డిఫాల్ట్ ఇష్యూ టైప్ అని ఉంది. డిఫాల్ట్ అంటే వెనెవర్ పీపుల్ ఈస్ క్రియేటింగ్ ఎన్ ఇష్యూ ఒక నిమిషం ఇది ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంకా మన దగ్గర ఏం రావట్లేదు డ్రాప్ డౌన్. ఎందుకు? మన కరెంట్ ఇష్యూ టైప్ స్కీమ్‌లో ఏ ఇష్యూస్ లేవు. అందుకని. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఎపిక్ పెడతాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎపిక్ వచ్చేసింది డిఫాల్ట్‌గా. ఓకే. స్టోరీ డిఫెక్ట్ పెడతాను. టాస్క్ సబ్ టాస్క్. సబ్ టాస్క్ పెట్టినప్పుడు నేను స్టోరీ వచ్చేసి డిఫాల్ట్ అని పెట్టాను. సేవ్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఎపిక్ ఇష్యూ టైప్ అజైల్ ఇష్యూ టైప్. ఇక్కడ ఏంటి ఏ ప్రాజెక్ట్స్‌కి అసోసియేట్ అయ్యలేదు. సో ఓకే. నేనొచ్చి ఈ ఇష్యూ టైప్‌ని మనం కరెంట్ ప్రాజెక్ట్‌కి అసోసియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ క్యాన్సిల్ కొట్టేసి ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకి వచ్చి మన కరెంట్ ఇష్యూ టైప్ స్కీమ్ నుంచి వేరే టైప్ ఇష్యూ టైప్ స్కీమ్‌ని నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మన కరెంట్ ఇష్యూ టైప్ మీద క్లిక్ చేస్తే హుహు. నేను కరెంట్ ఇష్యూ టైప్ స్కీమ్‌ని ఎడిట్ చేయాలనుకోవట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ ద డిఫరెంట్ ఇష్యూ టైప్ స్కీమ్. సో నేను ఓకే. యూజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ టైప్ స్కీమ్. సో మన ఇష్యూ టైప్ స్కీమ్ ఎక్కడుంది? నేను క్రియేట్ చేసింది అజైల్ కదా! అవునండి. స్టార్టింగ్‌లో ఉంది. ఇక్కడుంది. యాహ్! ఓకే చేస్తాను. చూడండి. నేను క్రియేట్ చేసిన అజైల్ ఇష్యూ టైప్ స్కీమ్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇందాక ఒకటి డిఫాల్ట్‌గా స్టోరీ పెట్టాను. ఇష్యూ టైప్ స్కీమ్‌కి. డిఫాల్ట్‌గా స్టోరీ పెట్టాను. దీని అర్థం ఏంటంటే వెనెవర్ యూ క్రియేట్ ఎన్ ఇష్యూ ఇన్ ద ప్రాజెక్ట్ చూడండి ఇక్కడ డిఫాల్ట్‌గా స్టోరీ అనే ఇష్యూ టైప్ వస్తుంది. లేదు నేను స్టోరీ కాదు ఎపిక్ క్రియేట్ చేయాలనుకుంటే ఎపిక్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. అంటే ఆ యూజర్‌కి ఏమి రావాలి అనే కాన్ఫిగరేషన్ మనం యూజర్ లెవెల్‌లో వాళ్ళకి ఏం రావాలనే కాన్ఫిగరేషన్ ఇక్కడ మనం సెట్ చేస్తా ఉంటాం. అర్థమవుతుందా? ఓకే. అర్థం. యాహ్! 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 ఈ ఎపిక్ అంటే తెలుసు కదండీ. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ లార్జ్ పీస్ ఆఫ్ వర్క్. అవునండి. దాన్ని యాహ్! మళ్ళీ స్టోరీగా డివైడ్ చేస్తాం. స్టోరీస్‌ని మళ్ళీ సబ్ టాస్క్‌లుగా డివైడ్ చేస్తాం. అవును. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఇది నా ఫస్ట్ ఎపిక్ అని పెట్టేసి టెస్ట్ అని పెట్టి నేను ఒక ఇష్యూని క్రియేట్ చేస్తున్నాను. ఎపిక్‌కి, స్టోరీకి ఇప్పుడు ఎపిక్ అంటే లార్జ్ పీస్ ఆఫ్ వర్క్. ఆ లార్జ్ పీస్ ఆఫ్ వర్క్‌ని మనం డిఫరెంట్ యూజర్ స్టోరీస్‌గా డివైడ్ చేస్తాము అంటున్నాము. కానీ జీరాలో మనం ఎలా ట్రాక్ చేస్తామండి ఇప్పుడది? జీరాలో మనం దాన్ని ఎలా ట్రాక్ చేస్తాం? ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఎపిక్ ఉంది. ఇది లార్జ్ పీస్ ఆఫ్ వర్క్. సో, హ్మ్. దీంట్లో మళ్ళీ మనం స్టోరీస్ ఉంటాయి గదా! అవును. ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు స్టోరీకిను, ఎపిక్‌కి రిలేషన్ ఎలా ఇవ్వాలి మనం? యాహ్! కరెక్ట్ అండి. యాహ్! హలో! రిలేషన్ ఎక్స్‌క్యూజ్ మీ. ఉండాలి గదా! ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పీస్ ఆఫ్ వర్క్ ఈ ఈ ఈ ఇప్పుడు లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ అంటే సపోజ్ ఒక మాడ్యూల్ అనుకోండి. ఆ మాడ్యూల్‌లో ఒక 100 యూజర్ స్టోరీస్ డెవలప్ చేస్తేనే ఈ పర్టిక్యులర్ మాడ్యూల్ కంప్లీట్ అవుతుందనుకోండి. ఈ హ్మ్. పర్టిక్యులర్ మాడ్యూల్‌లో ఉన్న యూజర్ స్టోరీ ఈ మాడ్యూల్‌కి రిలేట్ అవుతుంది అనేది మనకెలా తెలుస్తుందంటే,
ఇక్కడ స్టోరీలో ఇష్యూ టైప్ అనేది స్టోరీ క్రియేట్ చేసాం. దిస్ ఇస్ మై ఫస్ట్ యూజర్ స్టోరీ అని శాంపుల్‌కి ఒకటి ఇచ్చాను. ఇక్కడ ఎపిక్ లింక్ అని ఉంటుంది. ఆ పేరెంట్ యొక్క లింక్‌ని ఇక్కడ ఇస్తామండి. ఇక్కడ ఇఫ్ యూ కెన్ సెర్చ్ ఇట్ చూడండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎపిక్. హలో. హలో. హాయ్ వినోద్, దిస్ ఇస్ నవీన్. యాహ్! నవీన్ అడగండి. యాక్చువల్లీ ఈరోజు ఇది బిగినింగ్ క్లాసా? బిగినింగ్ క్లాస్ అండి. ఓకే. అంటే ఓకే. ఇన్‌స్టాలేషన్ అంటే అయిపోయింది. జస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ ఓకే. చేస్తున్నాను. ఏం లేదు. ఫ్రమ్ మై సైడ్ నాకు వచ్చిన క్వరీ ఏంటంటే కొంచెం ఇంట్రొడక్షన్ ఏమన్నా చెప్పగలుగుతారా? లైక్ జీరా సాఫ్ట్‌వేర్ ఇంపార్టెన్స్ అండ్ వై షుడ్ వి ప్రిఫర్ జీరా అలా అలా ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు కదా! ఆ! ఆ! అంటే మీరు క్రియేషన్‌లో కూడా ఒక స్టెప్ బై స్టెప్ చెప్తే నాకు కొంచెం నోట్స్ రాసుకోవడానికి బాగుంటుంది. లేకపోతే మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే పర్లేదు. యూ కెన్ షేర్ మీ. యాహ్! నేను యాహ్! ఐ దాన్ని విల్ షేర్ ఇట్. డాక్యుమెంట్ నేను షేర్ చేస్తాను. దెన్ ఇదేంటంటే ఫైన్. మనకి ఇంట్రొడక్షన్ క్లాస్ రికార్డింగ్ ఆల్రెడీ ఉందండి. నేను ఇంట్రొడక్షన్ వై వి యూజ్ జీరా అసలు రీజన్ ఏంటి ఇవన్నిటికి ఇంట్రొడక్షన్ క్లాస్ ఉంది. ఓకే. మీరు ఒకసారి వెంకట్ గారి దగ్గర రికార్డింగ్ తీసుకోండి. లేదు షూర్. అంటే నేను ఒక మెటీరియల్ సెండ్ చేస్తాను. వై వి యూజ్ జీరా అనేది దేనికి అనేది. యాహ్! థాంక్ యూ. యాక్చువల్లీ నా దగ్గర లేదు. సో, ఇది లాస్ట్ క్లాస్ మీరు హలో. ఇన్‌స్టాలేషన్ చెప్పారు కదా! నెక్స్ట్ టైమ్ అడుగుదాం అనుకున్నాను. సారీ ఫర్ ఇంటరప్షన్. హలో. చెప్పండి. చెప్పండి. హలో, వినిపిస్తుందా? వినోద్ గారు వినిపిస్తుందా? ఒక్క నిమిషం అండి. హలో. వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. వినిపిస్తుంది. ఓకే. వినిపిస్తుంది కానీ స్క్రీన్ ఒక్క నిమిషం నేను రీషేర్ చేస్తాను. బ్రేక్ అయినట్టుంది. ఈ జీరా ఏంటంటే యాక్చువల్‌గా ఇట్స్ ఎన్ అజైల్ టూల్ అండి. యాక్చువల్‌గా మీ ప్రాజెక్ట్ అజైల్ మెథడాలజీ ఫాలో అవుతే జీరా ఓకే. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ యొక్క వర్క్ ట్రాక్ చేయడానికి ఇది ఒక ట్రాకింగ్ టూల్. If your project is following the agile methodology, this is the best way you can track your entire project thing in this tool అండి. ఇదేంటంటే దీంట్లో మళ్ళీ డిఫరెంట్‌గా నీకు ఫీచర్స్ ఉంటాయి. స్క్రమ్ మెథడాలజీ గాని, ఇలా ఇఫ్ ఇన్ కేస్ మీరు అడ్వాన్స్‌డ్‌గా ప్రాజెక్ట్ మేనేజర్స్ కనుక సేఫ్ అజైల్ కనుక ఇవి లీన్ అజైల్, సేఫ్ అజైల్ ఇవన్నీ ఉన్నాయి కదా మెథడాలజీస్. ఇవన్నిటికి ఇది సపోర్ట్ చేస్తుందండి ఈ టూల్. పర్టిక్యులర్ టూల్ ఏంటంటే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ వర్క్‌ని ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు యూజర్స్ ఒక 10 మంది యూజర్స్ డెవలప్ చేస్తున్నారు ప్రాజెక్ట్‌ని. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ ఇప్పుడు 10 మంది యూజర్స్ ఉన్నారు. ఒక 5గురు టెస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ వర్క్ చేస్తుంటే వాళ్ళందరి వర్క్‌ని ఆన్ ఎ టైమ్లీ బేసిస్‌లో ఆన్ ఎ ఇంక్రిమెంటల్ ఫార్మాట్‌లో మనం ట్రాక్ చేయొచ్చండి వాళ్ళ వర్క్‌ని. ఈ టూల్ అది దానికోసం డిజైన్ చేశారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఆర్ ఎల్స్ బగ్ ట్రాకింగ్ టూల్ కూడా అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అవన్నీ మనం ఇక్కడ లాగ్ చేసుకొని ఆ వర్క్‌ని రిపోర్టెడ్ ఫార్మాట్‌లో గాని, లేకపోతే రియల్ టైమ్ ట్రాకింగ్‌లో గాని వాటిలో యూజ్ చేస్తారండి. అయితే మనకేంటంటే ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్స్‌కి వాళ్ళ వర్క్‌కి ట్రాక్ చేసేటప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేసిస్తాం. వాళ్ళ ప్రాజెక్ట్ కానీ, వాళ్ళు ఏమేమి క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఏమేమి పర్మిషన్ ఉండాలి, వాళ్ళ ట్రాకింగ్ కోసం ఈ టూల్ వాడతారు. ఈ టూల్‌కి అడ్మినిస్ట్రేషన్ మనం చేస్తాం. హలో. యాహ్! ఫైన్ వినోద్ గారు. ఇప్పుడు చూడండి నేను ఈ పర్టిక్యులర్ ఎపిక్‌కి ఈ పర్టిక్యులర్ స్టోరీకి ఈ ఎపిక్ లింక్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇష్యూస్ ఇన్ ఎపిక్ 0 కదా! నేను ఆల్రెడీ ఒకటి లింక్ చేశాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ఒక ఎపిక్ లింక్ అయి ఉంది. ఓకే. దీనికి స్ప్రింట్ అసైన్‌మెంట్ ఎలా చేస్తామండి? ఈ స్ప్రింట్ అసైన్‌మెంట్ కాన్సెప్ట్ వచ్చేసి బోర్డ్స్ అండి. ఇక్కడ మనం స్క్రమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా! స్ప్రింట్ కాన్సెప్ట్‌లు ఏంటంటే బోర్డ్స్ అండి. ఇవి మనం ఫస్ట్ మనకి ఇష్యూలు, వర్క్ ఫ్లోస్ ఇవన్నీ తెలిసిన తర్వాత నేను బోర్డ్‌కొచ్చి ఈ స్ప్రింట్ కాన్సెప్ట్స్ చెప్తానండి. బ్యాక్‌లాగ్‌లో ఎలా ఉంటాయి? ఇప్పుడు బ్యాక్‌లాగ్‌లో ఎపిక్స్ ఇక్కడ ఉంటాయి. మన ఎపిక్‌లో ఒక ఇష్యూనే ఉంది. ఇప్పుడు ఒకటే కదా మనం స్టోరీ క్రియేట్ చేసింది మన ఎపిక్‌లో. అవునండి. బ్యాక్‌లాగ్‌లో ఒక స్టోరీనే ఉంది. మనకు ఒక స్టోరీనే కదా క్రియేట్ అయింది బ్యాక్‌లాగ్‌లో. కరెక్ట్. ఇవన్నీ యాక్టివ్ స్ప్రింట్ క్రియేట్ చేసి యాక్టివ్ స్ప్రింట్‌లో తెచ్చుకోవటం. ఇలా ఇవి మనం ఫస్ట్ ఏంటంటే వర్క్ ఫ్లో, ఇష్యూస్ ఇవన్నీ కాన్ఫిగర్ అయ్యాక మనం బోర్డ్స్ చూద్దామండి. బోర్డ్ కాన్సెప్ట్ వస్తాను.
ఒక Sure అండి. 4-5 క్లాసెస్ అయిన తర్వాత బోర్డ్ కాన్సెప్ట్‌లోకి వెళ్దాం. ష్యూర్. ఓకే. సో, ఇది ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు చూడండి. ఇక్కడ నేను స్టోరీ, ఎపిక్, డిఫెక్ట్, టాస్క్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతున్నాను. బట్ మనం ఇక్కడ ఏమేం కాన్ఫిగర్ చేసాం ఇష్యూ టైప్స్? డిఫెక్ట్, ఎపిక్, స్టోరీ, టాస్క్, సబ్ టాస్క్ కూడా కాన్ఫిగర్ చేసాం. బట్ హ్మ్. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్‌లో కనిపించట్లేదు సబ్ టాస్క్. అవునండి. ఎవరికైనా ఐడియా ఉందా? ఎందుకు కనిపించట్లేదని? It should be in the task. షుడ్ బి అండర్ ద టాస్క్ ఆర్ స్టోరీ. ఎందుకంటే Okay. సబ్ టాస్క్ అంటే ఒక టాస్క్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ వన్ టాస్క్ దేర్ ఈస్ ఎ సర్టెన్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఒక స్టోరీ క్రియేట్ చేశాను. దిస్ ఇస్ ద స్టోరీ అండ్ దాని పేరెంట్ వచ్చేసి ఇది ఎపిక్. ఇది ఎపిక్. ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేసినా గానీ ఆ ఎపిక్‌లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్‌గా. దిస్ పర్టిక్యులర్ స్టోరీ ఈస్ లింక్డ్ టు ఎపిక్. ఇన్ ఎ సిమిలర్ వే మీరు ఒక సబ్ టాస్క్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఎ సబ్ టాస్క్ అని ఇక్కడ మోర్‌లో ఉంటుంది. క్రియేట్ ఎ సబ్ టాస్క్ అని ఇక్కడికెళ్తేనే మీకు సబ్ టాస్క్ దొరుకుతుందండి. అంటే ఇప్పుడు మీరు దిస్ ఈస్ ద సబ్ టాస్క్ ఫర్ స్టోరీ. ఇక్కడ చూడండి. ఈ పర్టిక్యులర్ స్టోరీలో ఒక సబ్ టాస్క్ మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ డన్ స్టేటస్‌లోకి మూవ్ అయ్యే ముందు దీని సబ్ టాస్క్ క్లోజ్ చేసిన తర్వాత ఈ స్టోరీని క్లోజ్ చేస్తారు జనరల్‌గా డెవలపర్స్. వీళ్ళేం చేస్తారంటే ఇంకో భాషలో చెప్పాలంటే ఈ స్టోరీని కూడా ముక్కలు ముక్కలు చేసేసుకొని సబ్ టాస్క్‌లుగా 10 సబ్ టాస్క్‌లుగా క్రియేట్ చేసుకొని ఆ పర్టిక్యులర్ స్టోరీని ఈ సబ్ టాస్క్‌లుగా వర్క్ చేసుకుంటూ వెళ్తారండి. స్ప్రింట్ మెథడాలజీలో టైమ్ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి ఈ హవర్‌కి దాన్ని పీసెస్‌గా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ పేరెంట్‌గా స్టోరీని పెట్టుకొని వీళ్ళు వర్క్ చేసుకుంటా ఇవన్నీ క్లోజ్ చేస్తా ఉంటారు. ఇవన్నీ క్లోజ్ అయ్యాక ఎంటైర్ సబ్ టాస్క్‌ని క్లోజ్ చేసేస్తారు. అట్లా మనం సబ్ టాస్క్‌ని క్రియేట్ చేయాలంటే డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళి క్రియేట్ చేయలేమండి. ఆ పర్టిక్యులర్ దేనికైతే సబ్ టాస్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు నేను ఒక టాస్క్ క్రియేట్ చేస్తాను. ఇది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ప్రాజెక్ట్ 1 ఫస్ట్ ప్రాజెక్ట్ 1 ఇక్కడ FPP-4 అని వస్తుంది. ఈ FPP అనేది ప్రాజెక్ట్ కీ. ఇది డేటాబేస్‌లో సేవ్ అవుతుంది. ఈ టేబుల్ క్రియేట్ చేసుకొని ఈ టేబుల్‌లో ఈ నంబర్ వచ్చేసి 4. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇంకొక ఇష్యూ క్రియేట్ చేస్తే దాని నంబర్ వచ్చేసి 5. ఇట్లా ఆర్డర్‌లో క్రియేట్ అవుతా పోతా ఉంటాయండి ఇష్యూస్. ఇప్పుడు మీరు సింపుల్‌గా నేను ఈ పర్టిక్యులర్ ఇష్యూస్‌కి వెళ్ళాలనుకోండి. ఇక్కడ బ్రౌజర్‌లో యూఆర్ఎల్‌లో ఇక్కడ ఈ పర్టిక్యులర్ పార్ట్‌లో ఇచ్చేస్తే సరిపోతుందండి. సరే నేను ఎపికే ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది డేటాబేస్‌లో సేవ్ అయ్యే కాన్సెప్ట్ అండి. ఓకే. సార్ కీ అన్నది బై డిఫాల్ట్ అంటే మనం ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేదాన్ని బట్టి కీ తీసుకుంటది రైట్? అది బై డిఫాల్ట్‌గా In case- ఒక కీ తీసుకుంటది. ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ మీరు అది కూడా కస్టమైజ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే యూ ఆర్ క్రియేటింగ్ ద ప్రాజెక్ట్ ఎట్ ద టైమ్. ఇంకా మిగతా Okay. టైంలో మీరు ఆ ప్రాజెక్ట్ కీని చేంజ్ చేయకూడదండి. సో ఇట్ విల్ Okay. కరెక్ట్ ద ఎంటైర్ ఇన్స్టెన్స్. ఓకే. మీరు చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్టే మీరు క్లయింట్ కొంతమంది ఏంటంటే కీ స్పెసిఫిక్ ఉంటారండి. వాళ్ళు ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేయనప్పుడు ప్రాజెక్ట్ నేమ్ ఇస్తారు. ప్రాజెక్ట్ కీ కూడా ఇస్తారు. కీ ఇచ్చినప్పుడు మనం క్రియేట్ చేసేటప్పుడే మనం ఆ కీ ఇచ్చేస్తాం వాళ్ళక్కడ. తర్వాత వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యి కీ కూడా అసైన్ అయిన తర్వాత ఇంక మనం చేంజ్ చేయం దాన్ని. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దీనికి సబ్ టాస్క్ క్రియేట్ చేస్తాం. సబ్ టాస్క్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఇది కండిషన్. దేనికైనా ఒక పర్టిక్యులర్ టాస్క్ గాని, ఒక పర్టిక్యులర్ స్టోరీకి గాని సబ్ టాస్క్ క్రియేట్ చేస్తాం. So project key in the sense project name antara? ప్రాజెక్ట్ నేమ్ కాదండి. ప్రాజెక్ట్ కీ ఇన్ ద సెన్స్ డేటాబేస్ లో అదొక పాయింటర్ అండి. అదొక టేబుల్ క్రియేట్ చేస్తుంది ఆ కీ తోటి. ఆన్ బేసిస్ ఆఫ్ దట్ కీ యూనిక్ ఫీచర్ తోటి ఒక డేటాబేస్ లో టేబుల్ క్రియేట్ చేస్తుంది. Got you.
ఆ టేబుల్‌లో మళ్ళీ ఇష్యూస్, వర్క్ ఫ్లోస్, మళ్ళీ ఇష్యూ నంబర్స్, ఇష్యూస్‌లో మళ్ళీ డివైడ్ అవుతాయండి. స్టోరీస్ ఎన్ని, మళ్ళీ ఎపిక్స్ ఎన్ని, ఇవన్నీ టేబుల్ ఫార్మాట్‌లో రోస్ అండ్ కాలమ్స్‌లో సేవ్ అవుతుంది కదా! సో, ఆ కీ అనేది అది. ఆ ప్రైమరీ కీ ఫీచర్ అంటారు కదా డేటాబేస్‌లో ఇది. ఓకే. ఇప్పుడు ఇప్పుడేంటంటే మీకిక్కడ ఇష్యూస్ కానీ, ఇష్యూ టైప్ స్కీమ్స్‌లో గాని ఏమన్నా డౌట్ ఉందా అండి? సార్ ఇది సబ్ టాస్క్ అన్నది బై డిఫాల్ట్ గా యూఐ లో ఉంటది రైట్? ఈ అట్లాస్ జీరా సాఫ్ట్వేర్ లో రైట్? బై డిఫాల్ట్‌గా సబ్ టాస్క్ ఉంటది. ఇది కాకుండా మీరు ఏదన్నా సబ్ టాస్క్ క్రియేట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఒక్క నిమిషం. నేను ఇంకొక సబ్ టాస్క్ క్రియేట్ చేస్తాను. బై డిఫాల్ట్ జీరా వాడిచ్చే సబ్ టాస్క్ ఇది. లేదు నేను ఇంకొక సబ్ టాస్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఒక సబ్ టాస్క్ నేను ఇంకోటి క్రియేట్ చేసి మీకు అసైన్ చేసి చూపిస్తాను. అంటే నా ఇక్కడ డౌట్ ఏంటంటే ఒక సబ్ టాస్క్ అది ఇన్ కేస్ అది యూఐ పార్ట్ లో వెళ్ళినప్పుడు అంటే స్క్రమ్ మాస్టర్ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు కూడా క్రియేట్ చేయొచ్చు కదా దాన్ని సబ్ టాస్క్ అన్న దాన్ని. మనం అడ్మినే చేయాలన్న రూల్ ఉందా అక్కడ సబ్ టాస్క్? అక్కడ వాళ్ళకి ఆ సబ్ టాస్క్ కావాలి అన్నప్పుడు మనం కాన్ఫిగర్ చేసిస్తాం. కాన్ఫిగర్ రైట్ కాన్ఫిగరింగ్ వాళ్ళు వాళ్ళ టాస్క్ ని బట్టి వాళ్ళు సబ్ టాస్క్ క్రియేట్ చేసుకుంటారు, చేసుకోకపోరు. బట్ ఇఫ్ దే వాంట్ అవైలబుల్ గా ఆ ఇష్యూ టైప్ ఉండాలి అన్నప్పుడు మనం క్రియేట్ చేసిస్తాం. క్రియేట్ చేసి పెట్టేయాలి. ఓకే అది. లేదు నాకు ఇంకొక సబ్ టాస్క్, నాకు సబ్ టాస్క్ వద్దు, నాకు ఇంకొకళ్ళు వచ్చేసి కొంతమంది జిఎక్స్పీ సబ్ టాస్క్ అని అడుగుతారండి. సో వాట్ అండ్ ఆల్ ద ఇన్స్టెన్స్ లో ఉన్న ఏ టాస్క్ ఇష్యూస్ అయినా మనము యాడ్ చేసుకోవచ్చు అడ్మిన్ కి. అడ్మిన్ గా మనమే యాడ్ చేయగలం, కొత్త టాస్క్ క్రియేట్ చేయగలం, ఉన్న టాస్క్ని రిమూవ్ చేసి కొత్త యాడ్ చేయగలం, లేకపోతే కస్టమైజ్ చేయగలం, ఏదైనా అడ్మిన్ చేస్తాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు లాక్ చేసుకుంటారు వాళ్ళ వర్క్ ని, ఆ జీరాలో లాక్ చేసుకుంటారు. వాళ్ళకి తగ్గట్టు మనం కాన్ఫిగర్ చేసి ఇస్తాం, ఏమేం చేయగలరు ఏమేం చేయలేము మనం. పర్మిషన్స్ మనమే సెట్ చేస్తాము, ఈ కాన్ఫిగరేషన్స్ అంతా మనమే చూస్తాము యాజ్ అన్ అడ్మిన్ గా. ఓకే, మనము ఒక 5 ఇష్యూ టైప్స్ మనం వాళ్ళకి కాన్ఫిగర్ చేసి ఇస్తామండి. వాళ్ళకి ఆ ఇష్యూ టైప్ ఒక యూనిక్ ఇష్యూ అనేది వస్తుంది. అప్పుడు వాళ్ళు టికెట్ రైజ్ చేస్తారా మళ్ళీ? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సబ్ టాస్క్ అనే ఒక 5 ఇష్యూ టైప్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏమన్నా మళ్ళీ న్యూ ఇష్యూస్ వస్తే అవి వాళ్ళ దగ్గర ఉండవు కదా, మనం కాన్ఫిగర్ చేసి ఇచ్చిందా? న్యూ ఇష్యూస్ అంటే ఏ పాయింట్లో అండి? ఇప్పుడు న్యూ ఇష్యూస్ అంటే ఇప్పుడు అది సబ్ టాస్క్ అయితే ఆ స్టోరీకి మళ్ళీ సబ్ టాస్క్ క్రియేట్ చేసుకుంటారు. న్యూ ఇష్యూస్ అంటే వాళ్ళు అడుగుతారు మనకి, నాకు ఇంకొక ఇష్యూ టైప్ కావాలి ఇనిషియేటివ్ అని. ఇప్పుడు నేను ఒక సబ్ టాస్క్ క్రియేట్ చేశాను, జిఎక్స్పీ సబ్ టాస్క్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో నాకు ఈ సబ్ టాస్క్ వద్దు, ఇంకొక సబ్ టాస్క్ కావాలి అని అడిగారు అనుకోండి. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ లాగ్ అయి ఉంటాయి, దీన్ని రిమూవ్ చేయకూడదు. దీన్ని రిమూవ్ చేస్తే దీని మీద ఆల్రెడీ కొన్ని సబ్ టాస్క్ క్రియేట్ అయి ఉంటాయి ఈ ఇష్యూ టైప్ మీద, ఆ డేటా అంతా పోతుంది. సో సింపుల్ గా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇంకొకటి మన ఇష్యూ టైప్ స్కీమ్స్కి వెళ్ళి ఎడిట్ ఇష్యూ టైప్ కొట్టేసి మీరు చెప్పినట్టు ఇంకో సబ్ టాస్క్ ని కాన్ఫిగర్ చేస్తున్నాను. ఇప్పుడు నౌ ద పీపుల్ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ టు క్రియేట్ ఎ డిఫరెంట్ సబ్ టాస్క్. ఇక్కడ చూడండి, స్టోరీకి వెళ్దాం 1 సెకండ్. ఈ టాస్క్ లో ఇప్పుడు చూడండి, క్రియేట్ సబ్ టాస్క్ అన్నాను. ఏ సబ్ టాస్క్? నార్మల్ సబ్ టాస్క్, జిఎక్స్పీ సబ్ టాస్క్. సో దే విల్ హ్యావ్ అన్ ఆప్షన్. ఓకే, అర్థమైందా? అర్థమైంది. సో ఫైన్. ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన సబ్ టాస్క్ డేటా పోదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళకి కొత్తది కావాలనుకుంటే జిఎస్పీ సబ్ టాస్క్ లో లాక్ చేసుకుంటారు వర్క్ ని. ఫైన్. సో వర్క్ లో ఇప్పుడు మీకు ఇష్యూ టైప్ స్కీమ్ అనేది అర్థమైంది కదా, డౌట్ ఏం లేదు కదా దీంట్లో? ఒక ఇష్యూ టైప్ స్కీమ్ కి చాలా ఇష్యూ టైప్స్ యాడ్ అయ్యి ఉంటాయి కదండి, లైక్ ఇష్యూ టైప్ స్కీమ్స్ కి మల్టిపుల్ ఇష్యూస్ యాడ్ అయి ఉంటాయి. కానీ ఇష్యూ టైప్ స్కీమ్ ఎక్కడికి, ఒక ఇష్యూ టైప్ స్కీమ్ ఒక ప్రాజెక్ట్ కి మ్యాప్ అయి ఉంటుంది. ఐ మీన్ లైక్ ఒక ప్రాజెక్ట్ కి ఒక ఇష్యూ టైప్ స్కీమే మ్యాప్ అయి ఉంటుంది. ఆ ఇష్యూ టైప్ స్కీమ్ లో మల్టిపుల్ ఇష్యూ టైప్స్ ఉంటాయి. సో సేమ్ స్కీమ్ ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి వాడొచ్చా మనం? ఎస్, ఎగ్జాక్ట్లీ వాడొచ్చండి. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను, చూపిస్తాను.
అడ్మిన్ కన్సోల్లోకి వెళ్ళాను. ఇష్యూ టైప్ స్కీమ్ మనం క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు అజైల్ ఇష్యూ టైప్ స్కీమ్ మన ప్రాజెక్ట్కి మ్యాప్ అయింది. సో ఇది ఇంకొక ప్రాజెక్ట్ కదండి, దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నేను ఓపెన్ చేస్తానండి. జస్ట్ ఇక్కడ నేను ఎడిట్ యూజ్ డిఫరెంట్ స్కీమ్, ఎడిట్ ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఓకే ఇప్పుడు చూడండి, 1 సెకండ్ జస్ట్ మీకు క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఒక ప్రాజెక్టే కదా, నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. చూడండి 2 ప్రాజెక్ట్స్, ఒక ఇష్యూ టైప్స్, ఒక ప్రాజెక్ట్కి ఒక ఇష్యూ టైప్ స్కీమే మ్యాప్ అయి ఉండాలి. ఆ ఇష్యూ టైప్ స్కీమ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి మ్యాప్ అయి ఉంటుంది. కన్ఫ్యూజన్ పడకండి, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. నో కన్ఫ్యూజన్. మీరు ఎలా యాడ్ చేశారో చెప్తారా? నేను మళ్ళీ స్లోగా యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, వేరే ప్రాజెక్ట్ తీసుకుంటానండి. VLR2 ప్రాజెక్ట్ తీసేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేస్తాను, ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తాం. ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇష్యూ టైప్ స్కీమ్ మీద క్లిక్ చేస్తానండి. ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఎగ్జిస్టింగ్ స్కీమ్లో ఉన్న ఇష్యూ టైప్స్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారా, కంప్లీట్గా యూజ్ ఏ డిఫరెంట్ స్కీమా? ఇక్కడ మన కండిషన్ ఏంటి, మీరు డిఫరెంట్ స్కీమ్ యూజ్ చేయాలంటున్నారు. సో నేను ఇక్కడ ఇది క్లిక్ చేస్తానండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఎంటైర్ ఇన్స్టెన్స్లో అవైలబుల్ ఉన్న స్కీమ్స్ ఇవ్వండి టోటల్గా. మనం ఇది అసోసియేట్ చేస్తున్నాం, ఆల్రెడీ యూజ్ చేసిన అజైల్ ఇష్యూ టైప్ స్కీమ్. ఓకే ప్రెస్ చేసినాం, ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వచ్చాను. మళ్ళీ చూడండి, స్కీమ్కి ఇష్యూ టైప్స్కి డిఫరెన్సెస్ తెలుస్తుందా? తెలుస్తుంది. ఇష్యూ టైప్ అంటే సబ్ ఇష్యూస్ వచ్చేసి అవి ఉంటాయి, డిఫెక్టివ్, ఎఫెక్ట్. ఇష్యూ టైప్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ వర్క్ వీఆర్ లాగింగ్ ఇన్ టు జీరా. ఇష్యూ టైప్స్ అంటే, ఇష్యూ టైప్ స్కీమ్ అంటే ఏంటంటే మన ప్రాజెక్ట్కి ఒక 5-6 ఇష్యూస్ కావాలండి, ఇష్యూ టైప్స్ కావాలి వాళ్ళు లాక్ చేసుకోవడానికి. అవన్నీ ఒక కైండ్ ఆఫ్ బాస్కెట్ లో పెట్టి మనం ప్రాజెక్ట్ అసోసియేట్ చేస్తాం. అండర్స్టాండ్? ఇది ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తాము, మన బాస్కెట్ లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టుకుని బిల్ చేసిపోతున్నాం, అంతే కదా. సూపర్ మార్కెట్ లో దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ థింగ్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మనం మనకు కావాల్సినవి ఏంటి పిక్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ స్కీమ్ అనేది జస్ట్ లైక్ బాస్కెట్, ఈ మిగతా ఇష్యూ టైప్స్ అనేవి జస్ట్ లైక్ ఐటమ్స్. బట్ ఇట్స్ జనరిక్ ఐటమ్స్ అండి, అన్ని తీసుకొచ్చి దీంట్లో వేయలేము. ఇష్యూ టైప్స్ ఉన్నాయి మాత్రమే వేయగలం దీంట్లో. ఇక్కడ హోమ్ అప్లయన్సెస్ లేకపోతే కిచెన్ అప్లయన్సెస్ ఉన్నాయి అనుకోండి, హోమ్ అప్లయన్సెస్ అనేది ఒక జనరిక్, ఆ జనరిక్ వాటినే వేసుకోగలం ఇక్కడ. ఇష్యూస్ మాత్రమే వేసుకోగలం, మిగతా ఏది వేయలేం ఇష్యూ టైప్ స్కీమ్ అంటే. అందుకనే వాడు క్లియర్ గా మెన్షన్ చేశారు ఇష్యూ టైప్ స్కీమ్. వర్క్ ఫ్లో స్కీమ్ లో ఏముంటాయి, మళ్ళీ వర్క్ ఫ్లోసే ఉంటాయి. అది అట్లా అది తెచ్చి ప్రాజెక్ట్కి అసోసియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ పర్టికులర్ బాస్కెట్ ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ అజైల్ ఇష్యూ టైప్ స్కీమ్ ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు అండి. బట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, చేసుకుంటారా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ ఎన్ని, మనం అజైల్ ఇష్యూ టైప్ స్కీమ్ కి 3 ప్రాజెక్ట్స్ అసోసియేట్ చేసామండి. ఇప్పుడు ఈ పర్టికులర్ గా మన ఎవరో ఒక మన కన్సల్టెంట్ వచ్చేసి నాకు ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ లో నాకు చేంజెస్ చెప్పాడు అనుకోండి, నేను వెళ్ళేసి టక్ వెళ్ళి బ్లైండ్ గా నేను చేంజ్ చేయలేనండి ఇక్కడ. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ నుంచే నాకు రిక్వెస్ట్ వచ్చింది, మిగతా 2 ప్రాజెక్ట్స్ నుంచి నాకు రిక్వెస్ట్ రాలేదు. ఎందుకంటే మన ఇష్యూ టైప్ స్కీమ్ మిగతా మొత్తం 3 ప్రాజెక్ట్స్ వాడుతున్నాయి, ఒక ప్రాజెక్టే చేంజ్ చేయమని అడిగారు. అలాంటప్పుడు మనం చేంజ్ చేస్తామా చేయమా, చేస్తే ఏమవుతుంది?
చేస్తే సార్ మిగతా అంటే 2 ప్రాజెక్టులు కూడాను చేంజెస్ అప్లై అవుతాయండి? అవుతాయి. డెఫినిట్‌గా అవుతాయండి. యాహ్! ఎందుకంటే 3 ప్రాజెక్ట్స్‌లో ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రియల్ టైమ్‌లో ఎలా ఉంటదంటే వాళ్ళు ఒక అజైల్ స్కీమ్ అని చెప్పేసి ఒక స్టాండర్డ్ మెథడాలజీస్‌ని సెట్ చేసుకుంటారు. యాహ్! ఇప్పుడు అజైల్ ఫాలో అయ్యేవాళ్ళు, నాన్ అజైల్ ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు జీరా టూల్ వాడుతున్నారనుకోండి. అజైల్ ఫాలో అయ్యేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్ట్స్ ఓనర్స్ అందరూ కలిసి ఒక స్టాండర్డ్ మెథడాలజీని సెట్ చేసుకుంటారు. మనం ఈ అజైల్ మెథడాలజీ ఫాలో అవుతున్నాం అంటే మనకి ఇష్యూ టైప్స్ ఉండాలి. ఇది స్టాండర్డైజేషన్ అని ఒక స్టాండర్డైజేషన్ సెట్ చేసుకుంటారు. వాళ్ళొచ్చి నేను అజైల్ మెథడాలజీ ఫాలో అవుతాను. నాకు ఆ కాన్ఫిగరేషన్ ఏంది అంటే మనం ఇలా కాన్ఫిగర్ చేస్తాం. వాళ్ళకి కూడా ఇదే ప్రాజెక్ట్‌కి అసోసియేట్ చేస్తాం ఈ స్కీమ్‌ని. వాళ్ళ ప్రాజెక్ట్ కూడా. వాళ్ళు సడెన్‌గా ఒక 2 డేస్ తర్వాత వచ్చి నాకు చేంజ్ కావాలి అంటే వి కెనాట్ చేంజ్ ఇట్. మనం ఒక స్టాండర్డైజేషన్ వాళ్ళు సెట్ చేసి మనకి ఇచ్చిన తర్వాత మనం చేంజ్ చేయము. కానీ వాళ్ళకి చేంజ్ అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయి కదా! మనకి రియల్ టైమ్‌లో డెఫినిట్‌గా. యాహ్! అవునండి. నాకు కంపల్సరీ నాకిది చేంజ్ కావాల్సిందే. మీరు చేంజ్ చేయాల్సిందే అన్నప్పుడు అదేంటంటే మనకు సిట్యుయేషన్స్ వస్తాయి. మనం ఏం చేస్తాం సింపుల్‌గా అప్రూవల్ అంటాం. అప్రూవల్ ఇచ్చేస్తారు. చేంజ్ చెయ్యి వీళ్ళ వరకు చేంజ్ చెయ్యి అని. సో, మనం ఏం చేయమండి అక్కడ. ఇక్కడ సింపుల్‌గా ఈ స్కీమ్‌ని కాపీ చేస్తాం. కాపీ చేసి వేరేది అడిషనల్‌గా సేమ్ అదే దాన్ని కాపీ చేసి పెట్టుకొని వాళ్ళకేం హ్మ్. చేంజెస్ కావాలో ఆ చేంజెస్ చేస్తాం. ఇప్పుడేంటంటే నేను అజైల్ 1 అని చెప్పేసి ఒక ఇష్యూ టైప్ స్కీమ్‌ని క్రియేట్ చేస్తున్నా. కాపీ చేస్తున్నా. ఏ ప్రాజెక్ట్ అసోసియేట్ అయ్యలేదు. ఇప్పుడు మనల్నేమడిగారు? ప్రాజెక్ట్ 1 వోళ్ళు చేంజ్ అడిగారు. హ్మ్. ప్రాజెక్ట్ 1 లోకెళ్తున్నా. ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఇష్యూ టైప్ సెట్టింగ్స్. ఇక్కడ యూజ్ డిఫరెంట్ స్కీమ్. అజైల్ 1 ఇది కదా! మనం కొత్తది క్రియేట్ చేసింది. ఓకే. Yes. అంతే. ఇప్పుడు చేంజ్ చేస్తే ఎవరికీ ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా! ఓకే. ఇది. ఈ కాన్ఫ్లిక్ట్స్ మనం మనం ఏదన్నా చేంజ్ చేయమన్నప్పుడు ఈ కాన్ఫిగరేషన్స్ జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే మిగతా వాళ్ళు చేంజ్ చేయలేదు అన్నప్పుడు ఇక్కడ నేను మీకు 3 ప్రాజెక్ట్సే అసోసియేట్ చేశాను. ఒక్కొక్క ఇష్యూ టైప్ స్కీమ్‌కి రియల్ టైమ్‌లో వచ్చేసి ఒక 100 ప్రాజెక్ట్స్ అసోసియేట్ అయ్యి ఉంటాయండి. ఒక 50-100 ప్రాజెక్ట్స్. సో, యూ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఏమి పెద్ద రాకెట్ సైన్స్ ఏముండదు. బట్ చిన్న లాజిక్స్ ఉంటాయండి. ఈ లాజిక్స్ అప్లై చేయాలి. అది. ఇప్పుడు ఇది అజైల్ 1 మనం కాపీ చేసి చేసుకున్న తర్వాత డైరెక్ట్ దాంట్లో అజైల్ స్కీమాలోన ఆ ప్రాజెక్ట్‌ని రిమూవ్ చేసేస్తామండి? ఫస్ట్ ఏదైతే ప్రాజెక్ట్ మనం కొత్తది అసైన్ చేసామో? ఆ! ఇప్పుడు ఆ! మన ఇప్పుడు ఇక్కడ నేను రిఫ్రెష్ చేశాననుకోండి. మనం ఫస్ట్ ప్రాజెక్ట్ దీనికి అసోసియేట్ అయింది. ఇప్పుడు దీనికి 2 ప్రాజెక్ట్సే అసోసియేట్ అయింది. ఇప్పుడు అవును. దీంట్లో ఏ చేంజ్ చేసినా ఈ ఒక్క ప్రాజెక్ట్‌కే ఎఫెక్ట్ అవుతుంది. ఏం కాదు కదా! అవును. సో, మీకు సేమ్ ఫంక్షనాలిటీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన చేంజెస్ చేంజ్ చేయొచ్చు దీంట్లో. ఓకే. వేరే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా! యాహ్! Okay. నా క్వెషన్ ఏంటంటే ఈ అజైల్ ఇష్యూ టైప్ స్కీమ్‌లో ఇంతకుముందు 3 హ్మ్. ప్రాజెక్ట్స్ ఉండేవి కదా! హ్మ్. ఆ 3 ప్రాజెక్ట్స్‌లో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్‌ని మనం దీనికి కాపీ చేసి దీనికి అజైల్ 1 అని ఇంకో స్కీమ్ కాపీ చేసి పెట్టాం. హ్మ్. ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఆటోమేటిక్‌గా మనం కాపీ చేసినప్పుడు దాని నుంచి ఈ దాని నుంచి అజైల్ ఇష్యూ టైప్ స్కీమ్ నుంచి రిమూవ్ అయిపోతదా? లేకపోతే మనమేమైనా మాన్యువల్‌గా రిమూవ్ మనం చేస్తామా? ఇప్పుడు మాన్యువల్‌గా రిమూవ్ చేసాం కదండీ! ఓహ్! ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ కావాలంటే ఒక్క నిమిషం అసోసియేట్ చేస్తాను. ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ 1కి అసోసియేట్ చేశాను. ఇక్కడ ఓకే. చూడండి. ఇక్కడ 1 సెకండ్. ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకెళ్ళిపోయి యూజ్ డిఫరెంట్ స్కీమ్ అంటే ఈ స్కీమ్ అడిగిద్ది కదా! ఉన్న స్కీమ్స్‌లో ఇది సెలెక్ట్ చేసుకొని మనం అసోసియేట్ చేస్తున్నాం. అవునండి. అంతే ఇంకా. కాపీ చేసినప్పుడు మీరు అడిగిన క్వెషన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్‌కి అసోసియేట్ అయింది కదా! మన స్కీము. మనం అవును. కాపీ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్స్ కూడా రావా అని అడుగుతున్నారు కదా! అహా! అహా! అన్ని ప్రాజెక్ట్స్ కాదు. హ్మ్. ఇంతకుముందు యాక్చువల్‌గా ఆ ఫస్ట్ స్కీమ్‌కి 3 ప్రాజెక్ట్స్ అసైన్ అయ్యి ఉన్నాయి గదా! హ్మ్. సో, దాంట్లో ఒక ప్రాజెక్ట్‌కి చేంజ్ కావాలి. ఏ ప్రాజెక్ట్‌కైతే చేంజ్ కావాలో దాన్ని మనం కాపీ చేసుకొని వేరే స్కీమ్‌కి సేమ్ నేమింగ్ కన్వెన్షన్ మార్చుకొని అసైన్ చేస్తాం. రైట్. హ్మ్. సో, ఫస్టు 3 ప్రాజెక్ట్స్‌కి యాడ్ అయ్యి ఉన్నాయి. మనం సెకండ్ టైమ్ చూసినప్పుడు ఓన్లీ అక్కడ 2 ప్రాజెక్ట్సే కనిపిస్తున్నాయి గదా! అది ఆ! ఆ
ఫస్ట్ ఏ అది ప్రాజెక్ట్ మేము అయితే మనం కొత్త కాపీ చేసుకుని అది రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, మనం రిమూవ్ చేస్తామా అని. ఇప్పుడు మనం స్కీమ్ కాపీ చేస్తే స్కీమ్ ఒకటి ఎంటీ స్కీమ్ కాపీ అయింది వితౌట్ ఎనీ అసోసియేషన్ విత్ ప్రాజెక్ట్స్. ఓకే. ఆ 3 ప్రాజెక్ట్స్ అంతే ఉంటాయి. మనం 3 ప్రాజెక్ట్స్ అంతే ఉంటే ఏ ప్రాజెక్ట్‌లో చేంజ్ కావాలో ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి వెళ్ళిపోతాం. ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి వెళ్ళి ఆ ఇష్యూ టైప్ అజైల్ ఇష్యూ టైప్ స్కీమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూజ్ డిఫరెంట్ స్కీమ్ అని చెప్పి మనం కొత్తగా ఓకే. క్రియేట్ చేసిన స్కీమ్‌ని మ్యాప్ చేస్తున్నాం అంతే. గాట్ ఇట్. ఆహా! ఓకేనా? ఆ మ్యాపింగ్ చేయడం వల్ల అది ఓకే. అప్పుడు వేరే దానికి కనిపిస్తుంది. ఉన్న దానికి ఎగ్జిస్టింగ్ దానికి కనపడదు. గాట్ ఇట్. హ్మ్. హ్మ్. ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇష్యూ టైప్ స్కీమ్‌లో ఇక్కడ చూడండి. టెస్ట్ స్క్రమ్ ఇష్యూ టైప్ స్కీమ్ ఎడిట్ టు అసోసియేట్ కాపీ. అసోసియేట్ అంటే ప్రాజెక్ట్స్‌కి కాపీ చేయటం. ప్రాజెక్ట్స్‌కి అసోసియేట్ చేయటం అండి. ఓకే. ఇప్పుడు నేను కాపీ కొట్టాననుకోండి. ఇక్కడ కాపీ ఆఫ్ టెస్ట్ అని వస్తుంది. సేవ్ కొట్టాననుకోండి. ఇక్కడ చూడండి నో ప్రాజెక్ట్స్. ఇక్కడ మనకి ఒక ప్రాజెక్ట్ అసోసియేట్ అయ్యింది. టెస్ట్ అనే ప్రాజెక్ట్ అసోసియేట్ అయ్యింది. కానీ నేను ఇది కాపీ చేస్తే ప్రాజెక్ట్ కాపీ అవ్వట్ల. అసోసియేట్ అవ్వట్ల. ఒక ఎంప్టీ ఇష్యూ టైప్ స్కీమ్‌ని క్రియేట్ చేస్తుంది అంతే. ఆ ఇష్యూ ఓకే. టైప్‌ని పెట్టుకొని. హ్మ్. నేను ఇక్కడ అసోసియేట్ కొట్టినప్పుడు మాత్రమే ఆ ప్రాజెక్ట్‌కి అసోసియేట్ కొడితేనే అవుతుంది. గాట్ ఇట్ సార్. ఓకే. అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి మీరు ఇక్కడ చూసినట్టయితే డిఫాల్ట్ ఇష్యూ టైప్ స్కీమ్‌కి డిలీట్ ఆప్షన్ లేదు. ఇంక మిగతా అన్నిటికి డిలీట్ ఆప్షన్ ఉంది. అంటే ఇప్పుడు నేను అన్ని ఇష్యూ టైప్‌లు డిలీట్ చేసేసాననుకోండి. ఇష్యూ టైప్ స్కీమ్‌ని యాక్సిడెంటల్‌గా డిలీట్ చేశాననుకోండి. ఒక ప్రాజెక్ట్ కంపల్సరీగా ఒక స్కీమ్ తోటి అసోసియేట్ అవ్వుండాలి కాబట్టి ఇది ఎప్పటికీ డిలీట్ అవ్వదండి. డిఫాల్ట్‌గా జీరా వాడిచ్చే ఇష్యూ టైప్ స్కీమ్. అన్నీ పోయి దీనికి అసోసియేట్ అవుతాయి. అన్ని ప్రాజెక్ట్స్ ఎళ్లి. ఆల్ అన్‌కాన్ఫిగర్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఈ డిఫాల్ట్ ఇష్యూ టైప్ స్కీమ్‌కి అసోసియేట్ అవుతాయండి. ఇఫ్ ఇన్ కేస్ మనము ఒక ప్రాజెక్ట్‌కి ఏ ఇష్యూ టైప్ స్కీము అసోసియేట్ చేయండి సార్ అని అడిగితే, చేయకపోతే దానంతట అదే జీరా ఏం చేసిద్దంటే ఈ డిఫాల్ట్ ఇష్యూ టైప్ స్కీమ్‌ని అసోసియేట్ చేసి పారేసిద్ది. దాన్ని మనం డిలీట్ చేయలేము. ఎడిట్ మాత్రం చేసుకోవచ్చు ఇష్యూ టైప్స్‌ని. కానీ డిలీట్ మాత్రం చేయలేమండి. మిగతా మనం యూజర్ క్రియేట్ చేసే ఏ ఇష్యూ టైప్ స్కీమ్‌నైనా డిలీట్ చేయొచ్చు. ఓకే. అర్థమైందా? సిస్టమ్ ఇష్యూ టైప్ అంటారండి డిఫాల్ట్‌ని. డిఫాల్ట్‌ది సిస్టమ్ ఇష్యూ టైప్ స్కీమ్ అండి అది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళు చూడండి గ్లోబల్‌గా ఏ ప్రాజెక్ట్ అయినా ఆల్ అన్‌కాన్ఫిగర్డ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒక ప్రాజెక్ట్‌కి ఏ ఇష్యూ టైప్ స్కీమ్ కాన్ఫిగర్ అయ్యి లేకపోతే సో దిస్ విల్ బి ఆటోమేటికల్లీ అసోసియేటెడ్. ఇప్పుడు ఇందాక మనం రిమూవ్ చేసాం. మీరు చూసినట్టయితే ఇక్కడ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అజైల్ ఇష్యూ టైప్ స్కీమ్‌లో. రిమూవ్ చేసాం. ఆ ప్రాజెక్ట్స్ ఏంటో మీకు గుర్తున్నాయా? వీఎల్ఆర్. ఇప్పుడు ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో చూడండి. డిఫాల్ట్ ఇష్యూ టైమ్ స్కీమ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. రిమూవ్ చేస్తే. అది అసోసియేట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. దాన్ని ఎప్పటికి మనం డిలీట్ చేయలేం. సో, మీరు డిఫాల్ట్‌గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే, ఆ ప్రాజెక్ట్ నేమ్ తోటి డిఫాల్ట్‌గా మనకు ఒక ఇష్యూ టైప్ స్కీమ్ వస్తది. లేదు దాన్ని కూడా మనం రిమూవ్ చేసి ఏది అసోసియేట్ చేయకపోతే ఈ డిఫాల్ట్ ఇష్యూ టైప్ స్కీమ్ వస్తదండి. ఇది వచ్చి ఎక్కడ అసోసియేట్ ఎక్కడ అవుతుంది. అంటారు? ఎక్కడ చూపిస్తుంది అది? ఓకేనా? సో, హలో మనకి వినోద్ గారు. చెప్పండి. అది ఎక్కడ చూపిస్తుందండి? ఇప్పుడు ఇంతకు ముందు చేశారు కదా! ఓకే. ఏదండి ఈ ఇష్యూ టైప్ స్కీమా? ఇక్కడ ఎక్కడ చూపిస్తుంది? ఇప్పుడు డిఫాల్ట్ ఇష్యూ టైప్ స్కీమ్ మీద క్లిక్ చేస్తే యూజ్ డిఫరెంట్ స్కీమ్ అంటే ఇక్కడ బ్యాక్ వస్తాను. ఇక్కడ ఏంటంటే యూజ్ ఎడిట్ ఇష్యూ టైప్స్ అంటేనేమో ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఎడిట్ చేయటం అండి. లేదు నాకు స్కీమే మార్చేయాలి అంటే యూజ్ డిఫరెంట్ స్కీమ్. ఓకే. ఎగ్జిస్టింగ్ ఇష్యూ టైప్స్ ఎగ్జిస్టింగ్ అంటే మన కరెంట్ స్కీమ్ లో ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇదండి. ఇక్కడ చూడండి స్కీమ్ నేమ్ డిఫాల్ట్ వచ్చిందా? మన కరెంట్ స్కీమ్ లో అన్ని మన దగ్గర ఎన్ని ఇష్యూ టైప్స్ ఉన్నాయో అన్ని మనం ఇక్కడ వాడేసాం దీంట్లో. అందుకని మనకి ఇక్కడ ఏమీ లేదు. అదే వేరే ప్రాజెక్ట్‌కి వెళ్ళి చూడండి. చూడండి. ఎంటైర్ అవైలబుల్ ఇష్యూ టైప్స్ అన్ని ఇక్కడ వాడేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏం కనిపించట్లా. ఇటువైపు డ్రాగ్ చేయడానికి ఇంకేం లేదు.
ఇంకేదన్నా మీరు కొత్తది క్రియేట్ చేస్తే ఇక్కడ డ్రాగ్ అవుద్ది. ఇది ఎగ్జిస్టింగ్ ఇష్యూ టైప్ స్కీమ్ ఏంటి మనది, మన ప్రాజెక్ట్‌కి అసోసియేట్ అయ్యింది. అజైల్ 1 ఇష్యూ టైప్ స్కీమ్. దీంట్లో మనం ఏదైనా చేంజ్ కావాలనుకుంటే ఇనిషియేటివ్ యాడ్ చేసి సేవ్ చేసుకుంటాం. అయితే మన కరెంట్ స్కీమ్ అంతే ఉంటది. కొత్త ఇష్యూ టైప్ యాడ్ అయింది ఇక్కడ. ఇనిషియేటివ్ అనే కొత్త ఇష్యూ టైప్ యాడ్ అయింది మన కరెంట్ స్కీమ్‌లో. లేదు నాకు స్కీమే వద్దు, స్కీమ్ డిఫరెంట్‌గా మార్చండి అన్నప్పుడు Use a different హ్యావ్ టు సీ scheme. ఇట్. ఇక్కడ మనం మనకు కావాల్సిన స్కీమ్ సెలెక్ట్ చేసుకొని మార్చేస్తాం. ఇంకా క్లారిటీగా ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా అండి? సో ఇష్యూ టైప్స్ చెప్పేస్తారా మీరు? ఆ! యాహ్! ఫైన్. నాకిప్పుడు ఒక క్వెరీ ఏందంటే, మీరు అదే ఇన్‌స్టాలేషన్‌ది అడగొచ్చా ఇప్పుడు? లేకపోతే ఇంకేమైనా కంటిన్యూ చేస్తారా? మిగతా వాళ్ళు ఇష్యూ టైప్ స్కీమ్స్ ఇవాళ అయిపోయింది కదండీ టాపిక్. ఏమన్నా డౌట్ ఉందా అండి? ఒక్కసారి జస్ట్ ఇష్యూ టైప్ స్కీమ్ కొత్తది క్రియేట్ చేయడానికి, ఇష్యూ టైప్స్ కొత్తది క్రియేట్ చేయడానికి నావిగేషన్ ఎక్కడెక్కడి నుంచి ఎళ్లారు సార్ ఒకసారి? ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కొత్త ఇష్యూ టైప్స్‌కి ఈ ప్రాజెక్ట్‌కే క్రియేట్ చేయమన్నారనుకోండి. ఇక్కడి నుంచే ఎళ్ళిపోవచ్చు. 2 రకాలుగా అండి. ప్రాజెక్ట్ సెట్టింగ్స్, అడ్మిన్ కన్సోల్. ఇవి రెండే అండి మనకు అడ్మిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అంటే ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి. ఎంటైర్ ఇన్‌స్టెన్స్‌లో కావాలంటే ఇక్కడికెళ్ళామంటే ఎంటైర్ ఇన్‌స్టెన్స్‌లో ఇష్యూస్‌లో. ఇప్పుడు మీరు ఒక కొత్త ఇష్యూ టైప్ క్రియేట్ చేయమన్నారు నన్ను. యెస్ నేనొచ్చేస్తాను. క్రియేట్ చేస్తాను. ఇది ఇన్‌స్టెన్స్ లెవెల్. ఎంటైర్ ఇన్‌స్టెన్స్‌కి అవైలబుల్‌గా ఉంటది. ఓకే. ఇక్కడొచ్చేసి నేను సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నా. అనే ఒక ఇష్యూ టైప్ క్రియేట్ చేస్తున్నా. స్టాండర్డ్ ఇష్యూ టైప్ ఇది. యాడ్ ఓకే. చేశాను. సాఫ్ట్‌వేర్ క్వాలిటీ స్టాండర్డ్ ఇష్యూ టైప్. ఇది ఎళ్లి డిఫాల్ట్ ఇష్యూ టైప్ స్కీమ్‌లో పడింది. ఇప్పుడు మన అవును. ప్రాజెక్ట్‌లో వచ్చారు. మన ప్రాజెక్ట్‌లో అడుగుతున్నారు. మన ఫస్ట్ ప్రాజెక్ట్‌లో నాకు సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అనే ఇష్యూ టైప్ కావాలని మీకు ప్రాజెక్ట్ నుంచి రిక్వెస్ట్ రైజ్ చేశారండి. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్టోళ్ళు. హ్మ్. వచ్చేస్తాము. అజైల్ ఇష్యూ టైప్ స్కీమ్‌లోకెళ్తాము. ఇక్కడ మన ఎగ్జిస్టింగ్ వాళ్ళు జస్ట్ ఇష్యూ టైప్‌ని యాడ్ చేయమన్నారు. ఇంకేం చేయొద్దన్నారు. సో, ఎడిట్ ఇష్యూ టైప్ కొడతాను. ఇష్యూ టైప్ స్కీమ్‌ని ఎడిట్ చేస్తున్నాను. ఏంటంటే సాఫ్ట్‌వేర్ క్వాలిటీని యాడ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. డన్. ఓకే. ఓకే. సాఫ్ట్‌వేర్ క్వాలిటీ వచ్చేసింది. లేదు నాకు ఇష్యూ టైప్ స్కీమ్సే చేంజ్ చేయమన్నారు. చేంజ్ చేయమన్నప్పుడు ఇక్కడ చూస్తాను. ఇక్కడ అజిల్ ఇష్యూ టైప్ స్కీము. ఫస్ట్ ఇక్కడికెళ్తాను. ఇష్యూస్‌లోకెళ్తాను. ఎంటైర్ అడ్మిన్ కన్సోల్‌లో అసలు ఈ ప్రాజెక్ట్‌కి ఏ ఇష్యూ టైప్స్ అసోసియేట్ అయ్యి ఉన్నాయని. మన అజైల్ ఇష్యూ టైప్ స్కీమ్‌కెళ్తాను. ఓన్లీ ఒక ప్రాజెక్టే అసోసియేట్ అయింది. వాళ్ళు చెప్పిన చేంజెస్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్‌కి ఈ ఇష్యూ టైప్ స్కీమ్‌ని అసోసియేట్ చేయమన్నారనుకోండి. అసోసియేట్. ఫస్ట్ ప్రాజెక్ట్ 1 సెలెక్ట్ చేస్తాను. అసోసియేట్ చేస్తాను. ఇక్కడికొస్తాను. మన ఇష్యూ టైప్ స్కీమ్ మారిపోతుంది చూడండి. అజైల్ 1 వచ్చిందా? ఓకే. ఓకే. మల్టిపుల్ వేస్ అండి. ఇక్కడ నుంచైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచైనా యూజ్ డిఫరెంట్ స్కీమ్ కొట్టొచ్చు. ఆర్ ఎల్స్ ఇష్యూ టైప్ స్కీమ్ నుంచైనా ఇక్కడ అసోసియేట్ చేయొచ్చు. 2 విధాలుగా చేయొచ్చు. ఓకే. మీ కంఫర్ట్‌ని ఓకే. బట్టి. ఏం లేదండి. ఓకేనండి. ఒక్కసారి మీరు గనక ప్రాక్టీస్ చేస్తే మీకు కన్‌ఫ్యూజన్స్ అన్నీ క్లారిటీ అయిపోతాయి. యాహ్! యాహ్! చిన్న టాపికే నేను టైం తీసుకున్నాను. అర్థం అవుద్ది. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది అని. దీన్ని బట్టి ష్యూర్ మనం అండి. కొంచెం నెక్స్ట్ వాటికి వెళ్ళిపోవచ్చు. ష్యూర్. ఓకే. థాంక్ యూ. హ్మ్. అర్థమైంది కదండీ! స్ట్రెయిట్ ఫార్వర్డే. ఏమి పెద్ద ఇబ్బంది ఏం పడాల్సింది ఏమి ఉండదు. గాట్ ఇట్ సార్. యాహ్! అర్థమైంది. ఓకే. రైట్. ఇప్పుడు చెప్పండి ఇన్‌స్టాలేషన్‌ది ప్రాబ్లమ్ ఏంటి? యాహ్! వినోద్ గారు. అంటే ఇన్‌స్టాలేషన్ అప్పుడు మనము 2 యాడ్ చేసామంటే లైక్ జావాది జేడీకే అండ్ జేఆర్‌ఈ. రైట్ అండి. సో, దానికి దీనికి ఇంటిగ్రేట్ దేనికి చేసాము? అండ్ టామ్ క్యాట్ సర్వర్ ఇవన్నీ కొంచెం ఊరికే చెప్తారా? అది మీ సిస్టమ్‌లో ఈ జీరా రన్ అవ్వాలి అంటే మీ సిస్టమ్‌లో డిఫాల్ట్‌గా జావా ఉండాలండి. దానికి ఇంటిగ్రేషన్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మీ సిస్టమ్‌లో ఇవి జీరాలో లాట్ ఆఫ్ జార్ ఫైల్స్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి బ్యాక్ ఎండ్‌లో. బ్యాక్ ఎండ్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీ సిస్టమ్‌లో జావా ఉండాలి. అంతేగాని దానికి దీనికి మాన్యువల్‌గా మనం ఏమి ఇంటిగ్రేషన్ చెయ్యం. సో, దాంట్లో మన రోల్ ఏమి ఉండదు గదండీ! అంటే దాంట్లో జావాలో. ఇన్‌స్టాలేషన్‌లో జావాది మనకేం రోల్ ఉండదు.
లైనక్స్ లో డిఫాల్ట్ గా జనరల్ గా సిస్టమ్ రియల్ టైమ్ లో ఏంటంటే మనకి లైనక్స్ లో ఇన్స్టలేషన్ ఉంటుంది. ఇన్స్టలేషన్ లో జావా డిఫాల్ట్ గా వచ్చేస్తుంది అక్కడ. ఓకే ఓకే. నేను ఇంకా మన రోల్ ఏమైనా ఉంటుందేమో. దానికి ఏమి ఉండదు. టామ్కాట్ Yeah, ఆటోమేటిక్ గా రన్ అయిపోతూ ఉంటది. లేకపోతే మీరు ఎన్జిఎన్ఎక్స్ సర్వర్స్ ఇవి కాన్ఫిగర్ చేసుకొని దాంట్లో సర్వీస్ ఫైల్ ఒకటి జీరా ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకొని రన్ చేస్తారు. ఓకే. వై టామ్ క్యాట్? ఎందుకు టామ్ క్యాట్ యూస్ చేస్తారు? ఇది బేస్డ్ ఆన్ జావా టూల్ బేస్ చేసి డెవలప్ అయిందండి. ఇప్పుడు మీరు ఈ ఫైల్స్ చూస్తే కనుక ఇన్స్టలేషన్ డైరెక్టరీలో ఈ ఫైల్స్ చూస్తే Okay. కనుక కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏదన్నా చూస్తే కనుక ఇవన్నీ జావా బేస్ చేసుకునే క్రియేట్ అయినాయండి. లైబ్రరీస్ Mhm. చూస్తే ఇవన్నీ జావా ఎగ్జిక్యూటబుల్ జార్ ఫైల్స్. ఇవన్నీ జావా బేస్ లోనే క్రియేట్ అయినాయి. ఓకే ఓకే ఫైన్. అందుకని మనకి జావా స్పెసిఫిక్ గా అడుగుతున్నారు. యా అర్థమైంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాసు రేపు వర్క్ ఫ్లోస్ అండి. ఒకసారి మీరు సెటప్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. రేపు ఏం లేదంట, రేపు మీరు వచ్చే క్లబ్బులకల్లా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇష్యూ టైప్స్ చేంజ్ చేసి కొత్త ఇష్యూ టైప్స్ ని యాడ్ చేసి చేసుకుంటే ఏదైనా డౌట్స్ ఉంటే రేపు మార్నింగ్ రేపు క్లాస్ లో ఒక 10 మినిట్స్ అది చెప్పేసి నెక్స్ట్ వర్క్ ఫ్లోస్కి వెళ్ళిపోదాం అండి. వర్క్ ఫ్లో స్కీమ్స్, స్క్రీన్ స్కీమ్స్, ఈ ఫీల్డ్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది నెక్స్ట్ వీటికి వెళ్ళిపోదాం. యా మార్నింగా? రేపు ఈవినింగ్ Yeah, సేమ్ right. టైం అండి, 7 to 8. అదే మార్నింగ్ అంటే సేమ్ టైము 7 to 8. ఓకేనా? ఓకే. యా Yeah, I'll end Thank this you. session Thank you, అండి. sir. రైట్.